ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనము. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, రక్షణ అనేది యెహోవా వలన మాత్రమే కలుగుద్దని మరి ఎవరి వలన కూడా మనకి ఈ లోకంలో రక్షణ కలగదు. ఎందుకంటే రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరే నా పాపముల కొరకు ఆయన తమ రక్తాన్ని చిందించి మన పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేశారు. కాబట్టి ప్రభు వలన మాత్రమే మనకు రక్షణ దొరుకుతుంది. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాము. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే. చూసారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు మీకు లేడు అని దేవుని వాక్యాన్ని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. అవును ప్రియులారా, మన ప్రభువుని బట్టి కాకుండా మరి ఏ నామమున కూడా మనకు రక్షణ అనేది కలగదన్నమాట. అదేవిధంగా మరి ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం కూడా మనం చూస్తే, నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. దేవుడైన యెహోవా వలన మాత్రమే ఇశ్రాయేలునకు రక్షణ కలుగును అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, మరి మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప రక్షకుడు లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియారా, అవును, మన ప్రభు తప్ప మరొక రక్షకుడు మనకి ఈ లోకంలో లేడు. ప్రభువే మన విమోచకుడు. ఆయన తన రక్త క్రయధనం ద్వారా మనం కొన్నాడు కాబట్టి ఆయన ద్వారా మనకు రక్షణ విమోచన కలుగుతూ ఉంది. మరి ఈ లోకంలో మరి ఏ నామంలో కూడా మనకు రక్షణ కలగదు, కానీ ఒక ప్రభువు నామం బట్టి మాత్రమే మనకు రక్షణ కలుగుతూ ఉంటుంది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకున్నట్లయితే, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలన కానీ ఆకాశము క్రింద మనుష్యులు ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనేను. ఎందుకు ఈ విధంగా ఈ వాక్యం సెలవిస్తుంది? ఈ నామముననే, యేసు నామములో మాత్రమే రక్షణ ఉందని మరి వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మరి ఏ నామం ఆకాశం క్రింద మరి ఎక్కడ కూడా మరి దేని వల్ల రక్షణ కలగదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే అంతగా వాక్యం ఒక్కడిని చెప్తుంది. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి మనం చదువుకోగలిగితే 11 వరకు చదువుకోండి. ఆయన మనుషుడిగా పుట్టి శిలువ మరణం పొందినందుకు విధేయత చూపి తను తాను తగ్గించుకున్నాడు. అందుకని ప్రభు ఏం చేశాడంటే, మరి పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామలు వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతినామునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. అవును, ఆయన దాసుడిగా ఈ లోకానికి వచ్చి మానవతారిగా వచ్చి శిలువ మరణం పొంది తను రిక్తునిగా చేసుకొని నీకు నా కొరకు శాపగ్రాహిగా అయ్యి మన శాపాన్ని మన పాపాన్ని ప్రభు భరించి మరి మనం ధనవంతులు చేయటానికి ఆయన దరిద్రుడయ్యి మనకు రక్షణ ఇచ్చి మన యొక్క పాపమంతా ఆయన తీసుకొని శాపమంతా ఆయన తీసుకొని మనకు విడుదల, రక్షణ, క్షమాపణ ప్రభు కలుగు చేసి ఆయన తిరిగి మరణం పొంది తిరిగి లేచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రభు చేసిన కసులు బలియాగాన్ని బట్టి ఆయన కార్చిన రక్తాలు మన పాపాలు కడగబడ్డప్పుడు మనకు రక్షణ దొరుకుతుంది. అంతేకాదు రక్షణ యెహోవా వలన మాత్రమే కలుగుద్ది. అంతేకాదు రక్షణ పొందిన వారికి ఆశీర్వాదం కూడా కలుగుద్దని దేవుని వాక్యం ఇక్కడ వస్తుంది. ఎవరైతే తన రక్షణ పొంది ఉంటారో, రక్షణ పొంది తన ప్రజల మీదకి ఆశీర్వాదం కూడా వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో రక్షణ పొందిన మనము దేవుని ఆశీర్వాదం కొరకు ప్రభువుని వేడుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధరాని కొందనాలు. ఉదయకాలం మాకు ఇచ్చి రక్షణ బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైతే మా కుటుంబాల రక్షణలకు అందరికీ రక్షణ దయచేయండి. ఎవరు నశించిపోవటం చిత్తం కాదయ్యా, అందరికీ రక్షణ దయచేయండి. మా అందరి పేరు నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించండి. ఈ దినదీవులతో నింపి నడిపించండి. మా రాకపోకల్లో పనిపాట్లో తోడుగుండండి. ఈ దినం ప్రభా బర్త్డే మ్యారేజ్లో జరుపుకున్న బిడ్డలను దీవించి
వాళ్ళ అవసరాలు తీర్చి నీ కృపలో భద్రపరచండి. ప్రతి వారి అవసరం నామలో తీర్చండి. బలహీనలు ముట్టి స్వస్థపరచండి. రోగులను బాగు చేయండి ప్రభా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి, చదువుకునే బిడ్డలకి జ్ఞానం దయచేయండి. రాసిన వారికి మంచి విజయం దయచేయండి అయ్యా. అన్ని విధాలు సహాయం చేసి దీవంతో నడిపించమని యేసునామలో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.